సంబంధించి రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డుకి సంబంధించి ఏదైతే ఈకేవైసీ ఉందో ఈ ప్రాసెస్ అయితే ఫైనల్గా అయితే చివరికి అయితే వస్తుంది. ఈకేవైసీ పెండింగ్ అనేది ఇంకా 1,00,000 పైన అయితే ఉన్నాయన్నమాట. టైం చూస్తే వారం రోజులు మాత్రమే ఉంది, కానీ ఈకేవైసీకి మాత్రం 1,00,000 అయితే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఈకేవైసీ పూర్తి అవ్వలేదో ఈ 1,00,000 కార్డులు తొలగించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈకేవైసీ అవ్వకపోతే అవి అయితే ఉండవన్నమాట. ఇక వివరాల్లోకి వెళ్తే మనం చూసుకున్నట్లయితే పిల్లలదే ప్రధాన సమస్యగా తయారైంది. ఈ నెలాఖరు వరకే గడువు అయితే ఇవ్వడంతో అందరూ కూడా లబోదిబోం అంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే మీరు చూడొచ్చు, రేషన్ కార్డుల ఈకేవైసీ పెండింగ్ గడువుకు పట్టుమని మనకి 10 రోజులు కూడా లేదు. ఇది పూర్తవుతే కార్డుదారుల సంఖ్య తెలుస్తుందన్నమాట. తద్వారా సంక్షేమ పథకాల అర్హుల జాబితా గుర్తించవచ్చు. వేలాది మందికి సంబంధించి విద్యార్థుల ఇతర ప్రాంతాల్లో చదువుకుంటూ ఉండటం, పరీక్షలు వారంతా అవుతూ ఉండడం, వారంతా కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోలేకపోవడం, మార్చి 31 వరకు కూడా ఉన్న గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. అది చివరి వరకు వచ్చేసింది. ఇంకా 1,750 మంది వేలిముద్రలు అయితే వేయాల్సి అయితే ఉందన్నమాట. అయితే కారణాలు చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు 2020లో ఇచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా వాటికి సంబంధించి ఇచ్చిన తర్వాత అయితే అనేక మంది చనిపోయారనమాట. వారి పేర్లను గుర్తించలేదు. అలాగే చాలామంది చిరునామా కూడా మారిపోయారు. వీరిలో కొందరు ఈకేవైసీ చేయించుకోలేదు. చిరునామా మారినా కూడా వారు ఎక్కడా కూడా రేషన్ తీసుకుంటున్నారో అక్కడ ఈకేవైసీ చేయించుకునే వెసులుబాటు ఉన్న అలా చాలా మందికి తెలియక చేయించుకోలేదు. ఈ పోస్ట్ యంత్రాల్లో పెండింగ్ ఉందని గమనిస్తే సదరు సభ్యుడిని పిలిపించి వేలిముద్రలు వేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు ఉన్నారు. వీరు వచ్చి బయోమెట్రిక్ వేయించుకోవడంలో పెండింగ్ సంఖ్య అయితే అంటే కొంతవరకు తగ్గలేదన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా 5 నుంచి 10 ఏళ్ల వయసు చిన్నారులు అనమాట. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ కార్డు ఇస్తారు, కానీ వారి బయోమెట్రిక్ వేలిముద్రలు కానీ కనుపాపలు కానీ నమోదు చేయరు. అదేవిధంగా మనం చూసుకుంటే 2020లో వచ్చిన కార్డులో పిల్లల పేర్లు చేర్చారు, కానీ బయోమెట్రిక్ తీసుకోలేదు. ఇప్పుడు వారి వయసు 5 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది. అలాంటి వారంతా ఆధార్ బయోమెట్రిక్ నమోదు చేయించుకోవాలి, కానీ ఎక్కువ మంది తీసుకోలేదు. ఫలితంగా వీరి ఈకేవైసీ పెండింగ్లో ఉంది. హడావిడిగా రేషన్ దుకాణానికి లేదా ఈ పోస్ట్ యంత్రాల్లో ఈ ఈకేవైసీ నిమిత్తం వేలిముద్రలు వేసేందుకు వస్తున్నారు. అయితే ఆధార్లో నమోదు చేయకపోవడంతో ఈకేవైసీ అవ్వటం లేదు. ఇలాంటి వారు ఆధార్ కేంద్రానికి వెళ్ళి బయోమెట్రిక్ నమోదు చేయించుకొని అప్డేట్ చేయాలి. అప్పుడే ఈకేవైసీ పూర్తవుతుంది. ఇక తల్లిదండ్రులకు సంబంధించి త్వరపడాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది. 5 సంవత్సరాలు పైబడిన పిల్లలు ఆధార్ ప్రధానంగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. తపాలా కార్యాలయాలు, బ్యాంకులు, కొన్ని సచివాలయాలు ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. వెంటనే ఈ పని పూర్తి చేస్తే ఈ నెలాఖరులోపు రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవచ్చు. అన్ని సక్రమంగా ఉంటే సరికొత్త ఫీచర్లతో ఏటీఎం తరహాలో రేషన్ కార్డు త్వరలో రాబోతుంది. సో ఎవరికైతే ఈకేవైసీ అవ్వదో వారికైతే రేషన్ కార్డులు అయితే రావన్నమాట. సో చూపించే ఏటీఎం తరహాలో ఉండే రేషన్ కార్డు ఏదైతే ఉందో ఇదైతే రాదని చెప్తున్నారు. సో అందరూ కూడా గమనించాలి. మరికొన్ని రోజుల్లో అందరికీ డిజిటల్ కార్డు, ఏటీఎం తరహాలో ఉండే డిజిటల్ రేషన్ కార్డు అయితే ఇస్తున్నారు, కానీ వీరు మాత్రం చేయించుకోకపోతే వీరందరికీ రేషన్ కార్డులు అయితే రద్దు అవుతున్నాయి అన్నమాట. సో ఇది తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.